హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి 2025 రెనాల్డ్ కైగర్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ వాకర్ అండ్ రివ్యూ అని తీసుకొచ్చాను. సో అది కూడా న్యూ కలర్లో టర్బో టాప్ మోడల్ వీడియో అని తీసుకొచ్చాను. సో ఈ కొత్త ఫేస్ లిఫ్ట్లో మనకు ఫస్ట్లీ అబ్జర్వ్ చేయడానికి 10 మేజర్ చేంజెస్ అనేవి జరిగాయి. అవన్నీ ఫ్యూచర్స్ వైజ్గా కానీ డిజైన్ వైజ్గా కానీ జరిగాయి. ఎలాంటి మెకానికల్ చేంజెస్ అంటే ఇంజన్ పరంగా ఎలాంటి రిఫైన్మెంట్స్ లేవు. అదే 1 లీటర్ న్యాచురల్ ఆస్పెక్ట్ ఇస్తున్నారు, 1 లీటర్ టర్బో ఆప్షన్ విత్ CVT ఇస్తున్నారు. ఎలాంటి డ్రైవింగ్ డైనమిక్స్ చేంజెస్ లేవు. స్టీరింగ్ కానీ బ్రేకింగ్ సస్పెన్షన్ ఏం చేంజెస్ లేవు. కేవలం ఫ్రంట్ అండ్ రేర్ పార్ట్స్ యొక్క డిజైన్స్ బంపర్స్ చేంజ్ అయ్యాయి. కొత్తగా కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు. బట్ ఓవరాల్ మన ఇండియాలో కావాల్సింది రిఫైన్మెంట్ లెవెల్స్, ఎక్కువ పవర్ అది ఉండాలి. కానీ సో ఫీచర్స్ ఇవన్నీ అన్ని కార్స్ ఇచ్చినాయి. బట్ ఒక పరంగా మాట్లాడితే 10 లక్షల లోపు ఇచ్చే మళ్ళీ ఇన్ని ఫీచర్స్ ఏ కార్ కూడా లేదు. సో 2 తీరులో మనం మేనేజ్ చేయొచ్చు. సో ఫీచర్స్ అండ్ డిజైన్స్ లుక్స్ ఫ్రెష్గా కావాలి అనుకున్నట్టయితే డెఫినెట్లీ మనకు 6.3 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది ఫేస్ లిఫ్టెడ్ మోడల్ బేస్ మోడల్ ఎక్స్షోరూమ్. అండ్ టాప్ ఎండ్ వచ్చే వరకు మనకు 11.3 lakhs అనేది ఎండ్ అయింది. సో మరి డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడదాము. ఆ చేంజెస్ ఏంటి, ఆ కొత్త ఫీచర్స్ ఏంటి, మళ్ళీ ఈ ప్రైస్లో మళ్ళీ వర్తుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్, స్పెషల్ ఆఫర్స్, డిస్కౌంట్స్ కోసం డీలర్ యొక్క కాంటాక్ట్స్ అని నేను స్క్రీన్ పైన యాడ్ చేసి ఎనీ టైం కాల్ చేయొచ్చు మీరు. సో కొత్తగా 2 కలర్స్ లాంచ్ చేశారు ఈసారి ఫేస్ లిఫ్టెడ్ మోడల్ 2025 మోడల్లో. అందులో మీరు ఓఆసిస్ ఎల్లో కలర్ ఒకటి చూడొచ్చు. కొంచెం మస్టర్డ్ ఎల్లో టైప్ ఇంతకుముందు ప్రీవియస్ ఉండే కదా అలాంటి కలరే. అండ్ ఒకటి మనకు గ్రే కలర్ కూడా ఒకటి కొత్తగా తీసుకొచ్చారు. మిగతావన్నీ పాత కలర్సే. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఎల్లో విత్ బ్లాక్ డ్యూయల్ టోన్ రూఫ్ ఏదైతే ఉందో, సో ఆర్ సింగిల్ టోన్ మీరు ఏది తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ వస్తుంది. బట్ ఇది ఎప్పటికీ కాదు, జస్ట్ ఫస్ట్ 4 months అంటే ఇప్పుడు లాంచ్ అయినప్పటి నుంచి మేబీ డిసెంబర్ వరకే ఈ ప్రైజెస్ అనేవి ఉంటాయి. ఇలాగా మళ్ళీ ప్రైజెస్ డిఫరెన్స్ అవుతాయి. డ్యూయల్ టోన్ కలర్కి, మోనోటోన్ సింగిల్ కలర్కి ప్రైస్ డిఫరెన్స్ అవుతుంది. పర్చేస్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం డ్యూయల్ టోన్ కలర్ ఇప్పుడు రైట్ టైం టు పర్చేస్. సేమ్ ప్రైస్కి మనకు సింగిల్ టోన్ వాళ్ళకి డ్యూయల్ టోన్ వచ్చేస్తాయి. సో ఈ వీడియో సుత్తి లేకుండా, ల్యాగ్ లేకుండా, సో ఎక్కువగా స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్గా మాట్లాడకుండా ఏమేమి చేంజెస్ చేశారు అండ్ ఇక్కడెక్కడ ఫీచర్స్ యాడ్ అయ్యాయి అనేది వీటి గురించి చెప్తాను. చాలా షార్ట్గా అయిపోతుంది, క్యూట్గా అయిపోతుంది. సో వీడియో స్టార్ట్ చేయాలంటే ఒక చిన్న రిక్వెస్ట్. సో కొత్తగా చూస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా మీరు సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టేసుకోండి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ వాక్ అరౌండ్స్ మన ఛానల్ ఉంటాయి, ఓనర్షిప్ రివ్యూస్ మన ఛానల్ ఉంటాయి. సో మన ఛానల్ చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఆటోమొబైల్కి సంబంధించి మీకు ఫర్దర్లీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ ఆన్లో మర్చిపోద్దు అండ్ లైక్ షేర్ కూడా కొట్టేయండి. సో ముందుగా వీడియోలోకి వచ్చేసిన తర్వాత కీస్లో ఓన్లీ లోగో మాత్రమే చేంజ్ అయింది. ఇంతకుముందు ఆ రిమోట్ టైప్ ఆఫ్ కీ ఏదైతే ఉందో అవే బటన్స్, అవే ఫంక్షన్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ఏం మారలేదు ఫీచర్స్ వైజ్గా చూసాను. సరే, ఇంకా వాకర్లో ఫస్ట్ చేంజ్ అంటే లుక్స్ వైజ్గా డిజైన్లో ఎక్స్టీరియర్ నుంచి ఏంటంటే కొత్త లోగో వచ్చింది, 2D రెనాల్డ్ లోగో. నాకు తెలిసి జనవరిలో డెస్టర్ లాంచ్ అవుతుంది కాబట్టి లోగోస్ అన్ని చేంజ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ గ్రిల్ కూడా మనకు 10 slot గ్రిల్ ఒకటి యాడ్ చేశారు, చేంజ్ అయింది. DRL డిజైన్ కూడా కొద్దిగా మారింది. ఇది చేంజెస్ గురించి. అండ్ హెడ్ లైట్స్ వచ్చే వరకు సేమ్ అదే, మనకు ఫుల్ LED, మనకు 3 plot ఆఫ్ LEDs ఉన్నాయి మనకు. సో అవన్నీ సేమ్ ఉన్నాయి. కానీ గ్లాసీ బ్లాక్ సరౌండింగ్స్ ఒక్కటి ఇప్పుడు చేంజ్ చేశారు మనకు సరౌండింగ్స్. ఫాగ్ ల్యాంప్స్ కూడా యాడ్ చేశారు, సేమ్ మ్యాగ్నెట్లో వచ్చే విధంగానే మనకు ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇప్పుడు వచ్చేస్తున్నాయి టాప్ మోడల్లో. ఇంకొక ఫ్యూచర్ వైజ్గా కొత్తగా ఏంటంటే ఫస్ట్ ఇది మనకు 360 కెమెరాస్ వచ్చాయి. బట్ క్వాలిటీ రెజల్యూషన్ ఎలా ఉందనేది వీడియో కంటిన్యూలో తెలుస్తుంది మీకే. ఫస్ట్లీ బోనెట్ ఒక డిజైన్ చేంజ్ అయింది అండ్ బోనెట్ ఒక లెంత్ అనేది పెరిగింది. ఓవరాల్గా కార్ లెంత్ పెరిగింది బట్ బోనెట్ వల్లనే. వాషర్ అలాగే ఉంది డిజైన్. ఈసారి మనకు టాప్ మోడల్లో ఆటో వైపర్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా యాడ్ చేశారు అండ్ ఆటో హెడ్ ల్యాంప్స్ 2 ఫంక్షన్స్ వచ్చేస్తున్నాయి. డైమెన్షన్స్ వైజ్గా లెంత్ అనేది కాస్త పెరిగింది, కొంచెం ఒక 2 to 3 inches అంత పెరిగింది. బట్ బోనెట్ ప్రకారంగానే పెరిగింది, మిగతా డైమెన్షన్స్ ఏం పెరగలేదు. అవే గ్రౌండ్ క్లియరెన్స్, లెంత్, బ్రెత్ అన్నీ అవే ఉంటాయి. సైడ్ ప్రొఫైల్లో చేంజెస్ ఏంటంటే మనకు 16 inches న్యూ డైమండ్ కట్ అలాయ్స్ అనేవి చూడొచ్చు, మెషిన్ కట్ అనొచ్చు. సో కొత్త డిజైన్ అలాయ్స్ మారింది. కాకపోతే 195 ప్రొఫైల్ 60 ఇస్తున్నారు, 205 ఇచ్చుంటే బాగుండేది. డిస్క్ సైజ్ కూడా చాలా చిన్నగా ఉంది. రెడ్ బ్రేక్ కాలిపర్ స్పోర్టీగా కంపెనీ నుంచి వస్తుంది టర్బోలో. సస్పెన్షన్ కానీ స్టీరింగ్ ఏం మారలేదు, బ్రేకింగ్ ఏం మారలేదు. ఇక్కడ ఇంతకుముందు RXZ అనే వేరియంట్ బ్యాచింగ్ వస్తుంది, ఇప్పుడు టర్బో బ్యాచింగ్ అనేది వస్తుంది ఫెండర్కి టర్బో తీసుకున్నట్టయితేను. అండ్ కలర్లో ఇది బ్లాక్ రూఫ్ విత్ ఏదో డ్యూయల్ టోన్ ఉందో ఇది మనకు సింగిల్ టోన్ కలర్ ప్రైస్లోనే డ్యూయల్ టోన్ ఆప్షన్. అది కూడా లిమిటెడ్ 4 months, ఫస్ట్ 4 months వాళ్ళకి మాత్రమే ఉంది. లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే, ఇమ్మీడియట్గా పర్చేస్ చేసే వాళ్ళకి. సో డ్యూయల్ టోన్ కలర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చినట్టుగానే ఆలోచించండి. అండ్ సైడ్ కెమెరాస్ కూడా ఇప్పుడు మనకు వచ్చాయి, బట్ రెజల్యూషన్ మాట్లాడదాం దాని గురించి. ఇంకోటి రూఫ్ రైల్స్ ఏవైతే ఉన్నాయో, దీని రూఫ్ రైల్స్ అంటాం కదా, సిల్వర్లో ఉంటుండే ఇప్పుడు బ్లాక్ కలర్ అనేది చేశారు మనకు టాప్ మోడల్లో. బ్లాక్ రూఫ్కి బ్లాక్ డోర్ హ్యాండిల్స్ కాంట్రాస్టింగ్గా బాగుంది. వెనుకల కూడా ఇప్పటికీ డ్రమ్స్ అలాగే ఉన్నాయి, మిస్ అవుతున్నాయి డిస్క్ అనేది ఆబ్వియస్లీ. 40 liter ట్యాంక్ వస్తుంది, పెట్రోల్ ట్యాంక్ అనేది.
వెనకాల నుంచి రేర్ ప్రొఫైల్ నుంచి కూడా చేంజెస్లో ఫస్ట్ న్యూ రెనాల్ట్ లోగో అండ్ కైగర్ యొక్క బ్రాండింగ్ అనేది చేంజ్ అయింది, డిజైన్ చేంజ్ అయింది. అండ్ టైల్ ల్యాంప్స్లో బ్లాక్ స్మోక్డ్ టైల్ ల్యాంప్స్ అనేవి చేశారు. టైల్ ల్యాంప్స్ డిజైన్ అదే, కాకపోతే బ్లాక్ ఫినిష్లో చేశారు, బాగుంది. కింద మనకు ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ కూడా డిజైన్ మారింది. బంపర్కి స్కిడ్ ప్లేట్స్ ఒక డిజైన్ సిల్వర్ కలర్ ఉంది. ఇప్పుడు రివర్స్ కెమెరా ఇక్కడికి వచ్చింది మనకు. ఇంతకుముందు నాకు తెలిసి ఇక్కడ ఉంటుండే, సో ఇప్పుడు కిందికి వచ్చేసింది. ఇది ఒక చేంజ్. సో ఇంకోటి మనకి సిల్వర్ లైన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఫ్యూచర్స్ వైజ్గా మారితే టాప్ మోడల్ కాబట్టి వైపర్ వస్తుంది, డిఫాగర్ వస్తుంది, వాషర్ వస్తుంది, స్టాప్ ల్యాంప్ వస్తుంది. స్పాయిలర్ కూడా కైగర్లో నాకు ఎప్పటి నుంచో చాలా చాలా ఇష్టం. ఏరోడైనమిక్ డిజైన్స్గా చాలా బాగుంటాయి. షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉంది. సరే, బూట్ స్పేస్ గురించి మాట్లాడదాము. సో రిమోట్ ద్వారా అన్లాక్ చేసుకోవచ్చు మనకు బూట్ అనేది, బట్ అవ్వట్లేదు ప్రస్తుతానికి అయితే. సంథింగ్ ఏదో ఇష్యూ ఉంది. సో వెహికల్ని అన్లాక్ చేసి ఒకసారి బూట్ అనేది మాన్యువల్గా చేద్దాము. సో బూట్ స్పేస్ వచ్చేసి మనకు ఏం మారలేదు. నేను చెప్పినట్టుగా క్యాబిన్ స్పేస్ కానీ బూట్ స్పేసెస్ ఏం మారలేదు. 405 లీటర్స్ అయితే ఇంతకుముందు ఉండేనా అలాగే ఉంది. ఓన్లీ బోనెట్ ఒక లెంత్ పెరిగింది. ప్రాక్టికల్గా ఉంటుంది, సరిపోతుంది 400 లీటర్స్ అంటే. పార్సల్ డ్రైవ్ కూడా ఉంది. దీని కింద స్పేర్ వీల్, స్టీల్ వీల్ అనేది వస్తుంది. కాస్ట్ కటింగ్ మళ్ళీ చేశారు, అలా అయితే ఇవ్వరు. 60/40 స్ప్లిట్ సీట్స్ అనేవి చూడవచ్చు. ఇది ఎక్స్టీరియర్ నుంచి కొత్త ఫీచర్స్, కొత్త డిజైన్స్. ఇంటీరియర్కి వెళ్ళిపోదాం. ఇంటీరియర్ ఫస్ట్ లుక్ చూడగానే ఆల్మోస్ట్ ఇంతకుముందు ఓల్డ్ కైగర్ లానే అనిపిస్తుంది మనకు. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. డ్యూయల్ టోన్ బీచ్ అండ్ బ్లాక్ ఫినిష్ ఇంటీరియర్తో ఉంటుంది. నాకు తెలిసి మళ్ళీ బ్లాక్ ఎడిషన్స్ అవన్నీ తీసుకొస్తారు. ఆల్మోస్ట్ సేమ్ డిజైన్ చూడొచ్చు. టోటల్ 6 స్పీకర్స్ అంటే 4 స్పీకర్స్ 2 టీటర్స్ అనేవి వస్తాయి. ఓల్డ్ స్కూల్ లాక్ సిస్టమ్ అంతా అలాగే ఉంది. సీట్స్ కంఫర్ట్ కూడా నాకు తెలిసి పెద్దగా మార్పు అయితే లేదనుకుంటున్నాను, బట్ మీకోసం ఒకసారి చూపించేస్తాను. సో అండ్ అయితే సపోర్ట్ డీసెంట్గా ఉంది, మీరు చూడొచ్చు. డీసెంట్ నీ రూమ్ అనేది దొరుకుతుంది నా హైట్ 5.7కి. స్కూప్ డౌట్ మ్యాగజైన్ హోల్డర్స్, హెడ్ రూమ్ కూడా సరిపోతుంది, నో డౌట్. అండ్ హ్యాండిల్స్ ఉన్నాయి, ఎల్ఈడి క్యాబిన్ లైట్స్ ఉన్నాయి, బట్ సన్ రూఫ్ అనేది ఇప్పటికి కూడా మిస్ అవుతుంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ 2 ఇస్తారు. హార్మ్ రెస్ట్ వస్తుంది, కప్ హోల్డర్స్ తోటి. సీట్ బెల్ట్స్ ఉంటాయి, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ ఉంటాయి. వెనకాల వాళ్ళకి ఏసీ వెంట్స్ కూడా వచ్చేస్తుంది. 12 వోల్ట్ సాకెట్ కూడా వచ్చేస్తుంది. టాప్ మోడల్ ఫీచర్స్ ఇవన్నీ, టాప్ మోడల్ కార్ కాబట్టి. డాష్ బోర్డ్ కూడా ఆల్మోస్ట్ ఇంతకుముందు డిజైన్ లాగానే ఉంది. పెద్దగా చేంజెస్ అయితే ఎక్కువ చేయలేరు డాష్లో కూడా. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఇప్పుడు స్టాండర్డ్ ఫీచర్స్ అనేవి వచ్చాయి. సేఫ్టీ వైజ్గా స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి వస్తున్నాయి. రండి ప్యాసింజర్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఫీచర్ ఫ్రెండ్ నుంచి నాకు బాగా నచ్చింది అండ్ అప్గ్రేడ్ అయింది ఈ ప్రైస్లో ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్ అనేవి వచ్చాయి ఇప్పుడు. సో ఇది వెంటిలేటెడ్ సీట్స్ విత్ లెదర్ సీట్స్ అనేవి చూడొచ్చు. అండ్ రెనాల్ట్ లోగో కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా బాగా చేశారు ఎల్లో కలర్ థీమ్లో. నెక్స్ట్ మనకు డ్యూయల్ గ్లో బాక్స్ అనేది ఇంత ముందులానే క్యారీ ఫార్వర్డ్ తీసుకున్నారు. ఫార్చునర్ టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు ఇదంతా కూడా. బట్ హార్డ్ ప్లాస్టిక్స్ అనేవి చాలా ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రీమియంగా నాకు అనిపించిన పర్సనల్గా ప్రీమియం ఇంక్రీజ్ అయిందంటారు, బట్ అదొకటి. స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. 360 కెమెరాస్ ఇప్పుడు వచ్చేసింది. టీపీఎంఎస్ కానివ్వండి, పార్కింగ్ సెన్సర్స్, ఆటో డిమింగ్, ఐఆర్వీఎం, ఐసోఫిక్ చైల్డ్ సిస్టమ్స్ ఇవన్నీ ఇంతకుముందు ప్రీవియస్ మోడల్ నుంచి క్యారీ ఫార్వర్డ్ తీసుకున్నారు. రిక్వెస్ట్ సెన్సర్స్ కూడా లేవు, మీరు చూడొచ్చు. ఎక్కడ నాకు ప్రీమియం అనిపించలేదు. సరే, ఇంకా డ్రైవర్ సైడ్ నుంచి చూస్తే కనుక మనకు కొన్ని చేంజెస్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. సేమ్ అదే పవర్ విండోస్ ఫీచర్స్ కానివ్వండి, ఓఆర్వీఎం ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఫోల్డబుల్ ఓఆర్ఎంస్ కంట్రోల్స్ అలాగే ఉన్నాయి. ఇక్కడ డ్రైవర్ సీట్ వచ్చేసి మాన్యువల్లీ హైట్ అడ్జస్ట్ ఉంది, ఎలక్ట్రిక్గా అయితే లేదు. ఇచ్చే ఫీచర్స్ కంప్లీట్ ఇవ్వట్లేరు. సో మాన్యువల్ వెహికల్ ఇది బండి. సో బేస్ మోడల్లో మాన్యువల్గా కీ ఎంట్రీ ఇవ్వాలి. ఇది టాప్ మోడల్ కాబట్టి పుష్ బటన్ సెంటర్లో వస్తుంది కన్సోల్ దగ్గర, అక్కడ మనకు కన్సోల్లో. సో ఒకసారి మీకు లోపల కూర్చొని ఏమేమి చేంజెస్ చేసిన, కొత్త ఫీచర్స్ ఏంది, డిజైన్స్ ఏంది అని చెప్తాను. ఫస్ట్లీ మనకు డోర్ అయితే వేసేద్దాము. ఫస్ట్ లుక్ డాష్ బోర్డ్ చూడండి. మేజర్ అప్గ్రేడ్ ఏంటంటే మనకు, సో ఫస్ట్ ఆన్ చేసి చూపిస్తాను మీకైతే. సో ఈసారి మనకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అనేది కొత్తగా చూడొచ్చు. గ్రాఫిక్స్ వెల్కమ్ థీమ్ అన్నీ బాగుంటాయి, నాకు ఎప్పటి నుంచో తెలిసింది. మనకు 18 టచ్ స్క్రీన్ అనేది వస్తుంది, సేమ్ ప్రీవియస్ స్క్రీన్ ఇది. సో టచ్ ఈ ల్యాగ్ అనేది కొద్దిగా ఉంటుంది మనకు, డెఫినెట్లీ ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. రెజల్యూషన్ కూడా డీసెంట్ క్వాలిటీగా ఉంటుంది. సో ఫస్ట్లీ ఇది 18 స్క్రీన్లో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అనేది చేశారు. అండ్ 360 కెమెరా కూడా యాడ్ చేశారు. మిగతా అంతా సేమ్ స్క్రీన్, అదే మనకు ఏం పెద్ద అప్గ్రేడ్ అనేది చేయలేరు. సో మీడియా, రేడియో, కాల్స్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో కానివ్వండి. అండ్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే ఇవే సెట్టింగ్స్ మళ్ళీ మనకు ఆడియో, డిస్ప్లే, సిస్టమ్ సెట్టింగ్స్ ఇవన్నీ రెగ్యులర్గా ఉండే సెట్టింగ్సే. రివర్స్ కెమెరా చూపిస్తాను చూడండి. సో రివర్స్ కెమెరా నిజంగా ప్యాథటిక్ అని చెప్పాలి నేనైతే. క్వాలిటీ అయితే ఏ మాత్రం కూడా ఇంప్రూవ్ చేయలేరు, అలాగే తీసుకొచ్చి పెట్టారు. 360 కూడా గ్రాఫిక్స్ టైప్ కాకుండా ఓన్లీ 4 యాంగిల్స్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ యాంగిల్, ఫ్రంట్ యాంగిల్ మాన్యువల్గా చేసుకోవాలి 360. అది ఎందుకు ఇచ్చారో కూడా తెలియదు.
కమింగ్ టు డ్రైవర్ క్లస్టర్ వచ్చే వరకు మనకు 7-inch డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే. ఇది కూడా సేమ్ ఇంతకుముందు టాప్ మోడల్ నుంచి క్యారీ ఫార్వర్డ్ తీసుకున్నారు. గ్రాఫిక్స్ నాకు బాగా నచ్చుతాయి. ఇన్ఫర్మేషన్ కూడా డీటెయిల్గా బాగుంటుంది. మనకు ఫ్యూయల్ ఎకానమీ కానివ్వండి, ఫ్యూయల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అనలైజెస్ కానివ్వండి, ట్రిప్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ట్రిప్ ఏ ట్రిప్ బి కానివ్వండి, అండ్ టీపీఎంఎస్ కానీ, స్పీడో డిజిటల్లీ, మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్, సర్వీస్ రిమైండర్స్ అండ్ అన్నీ కూడా మీకు క్లియర్గా విజిబుల్గా ఉంటాయి, అన్ని క్లియర్గా అర్థమవుతాయి. అండ్ క్రూజ్ కంట్రోల్ రైట్ సైడ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్ అనేవి ఉంటాయి. స్టీరింగ్ వీల్లో నాకు ఈ ఎల్లో స్టిచ్చింగ్స్ బయట ఉన్న ఎక్స్టీరియర్ కలర్కి బాగా సూట్ అయింది. ఎల్లో చూస్ చేసుకున్న వాళ్ళకి ఇది బాగా స్పోర్టీగా అనిపిస్తుంది, లెదర్ స్టీరింగ్తో వస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని బటన్స్లో వెంటిలేటెడ్ సీట్స్ కొత్తగా యాడ్ చేశారు, ట్రాక్షన్ కంట్రోల్, లాక్ సిస్టమ్ అండ్ హాజర్ లైట్. కెమెరా వ్యూ బటన్ ఇక్కడ ఉంది, కెమెరా 360ది. ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది మనకి సింగిల్ జోన్గా. ఇక్కడ స్టోరేజ్ మొబైల్ స్పేస్ ఉంది. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా వచ్చేసింది, గుడ్. పుష్ బటన్ యూఎస్బీ పోర్ట్తో పాటు వస్తుంది మనకి, టైప్ సి పోర్ట్ అనేది. గేర్ లివర్ కూడా సేమ్ డిజైన్ ఉంది. అండ్ ఇక్కడ ఒక బటన్ కదా, ఈ లైట్స్, ఇది క్యాబిన్ లైట్స్. నైట్ టైంలో ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది మనకు. సో డోర్స్కి అండ్ ఇక్కడైతే లైట్స్ అనేవి వస్తాయి. అండ్ ఈ టర్బో వేరియంట్లో మనకు 3 డ్రైవ్ మోడ్స్ వస్తుంది, ఎకో, నార్మల్, స్పోర్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ డ్రైవ్ మోడ్ అనేది మనకు గ్రాఫిక్స్తో పాటు ఇంజన్ యొక్క బిహేవియర్ కూడా స్లైట్లీ చేంజ్ అనేది తెలుస్తుంది. సో స్పోర్ట్ మోడ్ రెడ్ కలర్ వస్తుంది, ఎకో మోడ్ గ్రీన్ కలర్ వస్తుంది, అండ్ నార్మల్ మోడ్ ప్రెస్ చేస్తే కనుక మనకు బ్లూ కలర్ అవుతుంది. చాలా బాగుంది. కీస్కి ఇది రైట్ ప్లేస్ అయితే కాదు, బట్ వచ్చారు. సెంటర్లో స్టోరేజ్ స్పేస్ ఉంది, కప్ హోల్డర్స్ లేవు. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ వస్తుంది, సెంటర్ ఆర్మ్రెస్ట్ లెదర్ ఫినిష్లో, ఎల్లో స్టిచ్చింగ్స్ బాగుంది. ఓకే, ఇక్కడ వరకు అంతా పర్ఫెక్ట్. సో కొద్దిగా ఆ గ్రాఫిక్స్ అనేవి చేంజ్ చేసారు డాష్లో. ఆటో డిమ్మింగ్ IRVM కూడా వచ్చేసింది ఈ టాప్ మోడల్లో. సో ఈ కెమెరా ఎందుకు ఇస్తారో నాకు తెలిసింది ఈ మధ్యనే, మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తెలియని వాళ్ళ గురించి అడుగుతున్నాను. అండ్ ఆటో వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్, 2 ఫంక్షన్స్ ఆటో చేసేసారు ఇప్పుడు. సో ఒకసారి బయటికి వెళ్ళిపోయి ఫైనల్లీ మెయిన్ ఈ కార్ గురించి, ఇంజన్ గురించే మాట్లాడాలి. సో ఇంజన్లో మనం కోరుకునేది ఏంది, రిఫైన్మెంట్ లెవెల్స్ ఆర్ఎల్స్ ఇంజన్ అప్గ్రేడ్ ఏమైనా 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పెక్ట్ చేస్తారేమో అనుకున్నాం. ఈ మధ్య ట్రైబర్ రివ్యూ ఏదైతే మనం ఫేస్ లిఫ్ట్ చేసామో అది కూడా లేదు, అందులో కూడా అప్గ్రేడ్ రాలేదు. సేమ్ అలాగే ఇందులో కూడా టర్బోలో ఎలాంటి అప్గ్రేడ్స్ లేవు, గేర్ బాక్స్లో ఏం అప్గ్రేడ్స్ లేవు, డైనమిక్స్లో స్టీరింగ్, బ్రేకింగ్, సస్పెన్షన్ ఏం అప్గ్రేడ్స్ లేవు. సో ఓవరాల్గా అండ్ హుడ్ యొక్క క్వాలిటీ నాకు ఎందుకో కొంచెం బెటర్ అనిపిస్తుంది. ట్రైబర్ ఫేస్ లిఫ్ట్ మోడల్ చాలా అల్కగా ఉంది, ఇది నాకు బెటర్గా ఉంది. సరే ఫస్ట్లీ ఇంజన్స్ గురించి మాట్లాడేద్దాము. 2 ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఏదైనా చూసేసుకోండి. 1 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్ అయితే మీకు 72 bhp పవర్, 96 Nm టార్క్, 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ ఉంది. ఇది టర్బో వేరియంట్ 1 లీటర్ వస్తుంది. ఇది బెటర్, కొంచెం పవర్ అట్లీస్ట్ పుల్ చేస్తుంది, 100 bhp పవర్, 160 Nm టార్క్ ఉంటుంది విత్ CVT ఆటోమేటిక్. సో CVT గేర్ బాక్స్, రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ ఏమైనా మార్చారో లేదో కూడా తెలియదు. 5 స్పీడ్ మాన్యువల్ అండ్ CVT ఆప్షన్ అనేది ఉంది. ఇన్సులేషన్ కూడా చేశారు ఇప్పుడు బెటర్ ఎన్వేజ్ లెవెల్స్కి, బట్ ఏదైతే వాషర్స్ పైప్ ఉందో ఇప్పుడు అలాగే పెట్టేశారు. వుడ్ క్వాలిటీ నాకు కొంచెం బెటర్గానే అనిపిస్తుంది ప్రీవియస్గా కంపేర్ చేస్తే. సో ఇంజన్ యొక్క ఏదైతే మనకు బోనెట్ లెంత్ ఉందో డిజైన్ కోసం అది కొంచెం పెంచారు అంతే. సో దీనివల్ల లెంత్ ఇంక్రీజ్ అయింది అంటున్నారు, బట్ రెస్ట్ ఆల్ క్యాబిన్ స్పేస్ అంతా కూడా సేమ్ ఉంటుంది. సో మెయిన్లీ ఫేస్ లిఫ్ట్ తీసుకొచ్చింది రెనాల్ట్ వరల్డ్ ఏంది, సో డిజైన్స్ చేంజ్ చేద్దాం ఫేస్ లిఫ్ట్లో, కొంచెం బంపర్స్ అండ్ ఆల్, అండ్ ఫీచర్స్ కొన్ని యాడ్ చేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చారు. ఫీచర్స్ యాడ్ చేశారు, వెంటిలేటెడ్ సీట్స్ కానివ్వండి, వైర్లెస్ Android Apple CarPlay, ఆటో వైపర్స్, ఇలాంటివి చాలా అప్గ్రేడ్ చేశారు. బట్ మన ఇండియన్స్ మెయిన్గా ఫ్యూచర్స్ మీద ఫోకస్ చేసే వాళ్ళు అయితే మాత్రం సన్ రూఫ్ ఒకటి అడుగుతారు, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ అట్లీస్ట్ 4-way డ్రైవర్ సీట్ ఒకటి, అండ్ 360 కెమెరా ఇచ్చారు కానీ క్వాలిటీ ఏమాత్రం కూడా యూజ్లెస్. అది కొంచెం బెటర్ చేసి ఉంటే బాగుండు. అడాస్లో అట్లీస్ట్ 2 ఫ్యూచర్స్ ఇచ్చున్నా బాగుండేది అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ మళ్ళీ ప్రైస్ పాయింట్ అనేది మళ్ళీ మేజర్ కీ రోల్ ప్లే చేయొచ్చు, ఎందుకంటే ఈ ప్రైస్లో ఇన్ని ఫ్యూచర్స్ ఇవ్వడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ కార్ యాక్చువల్గా సెగ్మెంట్ సబ్ 4 మీటర్గా వెన్యూ, సోనెట్, నెక్సాన్, XUV3 XO, సో ఈ సెగ్మెంట్లో కన్సిడర్ చేస్తాము. బట్ ప్రైస్ మాత్రం టాటా పంచ్ ఎక్స్టర్ ఈ ప్రైస్లో ఉంటుంది. సో ఈ రకంగా ఆలోచిస్తే మాత్రం మనకు ప్రైస్కి ఇన్ని ఫీచర్స్ వస్తున్నాయి. అండ్ ఒకవేళ మీరు బడ్జెట్ 14 lakhs వరకు ఉన్నట్టయితే, సో ఏదైతే టాటా పంచ్ టాప్ మోడల్లో వచ్చే విధంగానే మనకి ఇందులో టర్బో వచ్చేస్తుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్, అండ్ ఇన్ని ఫీచర్స్ వస్తాయి, అండ్ క్యాబిన్ స్పేస్ ఎంత బాగుంటుంది. బట్ ఓవరాల్గా ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ 5 years తర్వాత దీని రీసేల్ వాల్యూ, క్వాలిటీ అండ్ ఆల్ అవన్నీ మన ఓనర్షిప్ రివ్యూలో చాలా డిస్కషన్ చేసాం ఓనర్స్ ద్వారా, ఒకసారి మీరు చెక్ చేయండి. సరే ఫైనల్గా మీ ఒపీనియన్ ఏంటంటే నేను కామెంట్స్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా మీకు ఏమనిపిస్తుందో ఏ మాట మోమాటం లేకుండా కార్ గురించి ఎలా అనిపిస్తుంది, ఏంటి ఇంకే బెటర్ చేసేయండి, ప్రైస్లో బెటరేనా, ఇవన్నీ మీరు కామెంట్ చేసేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి వచ్చి మెసేజ్ చేయండి. మన బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ పేజ్ అనేది ఉంది, డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూ షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ ఆర్ వాట్సాప్ నెంబర్ కూడా స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్, సీ ద నెక్స్ట్ వీడియో. అలాగే డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి.